అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డెబ్బైవ జాతీయ చలనచిత్ర పురస్కారాలని కేంద్రం ప్రకటించింది. 2022 డిసెంబర్ 31 లోపు విడుదలైన సినిమాలు ఈ అవార్డుల్ని దక్కించుకున్నాయి. 2022లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాంతారా నేషనల్ అవార్డుల్లోనూ సత్తా చాటింది. ఉత్తమ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ చిత్రం అవార్డుని కాంతారా సొంతం చేసుకుంది. ఉత్తమ నటుడు అవార్డు కూడా కాంతారా హీరో రిషబ్ శెట్టికి దక్కింది. ఉత్తమ నటిగా నిత్యా మీనన్, మానసి పరీఖ్ ఎంపికయ్యారు. తమిళ మూవీ తిరు చిట్రంబళం సినిమాకు గాను నిత్యా మీనన్ గుజరాతీ చిత్రం కచ్ ఎక్స్ప్రెస్లో నటనకు మానసి పరీఖ్ ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకున్నారు. ఉత్తమ దర్శకుడిగా ఉంచాయి సినిమాకు గాను సూరజ్ ఆర్ బార్జత్య ఎంపికయ్యారు. నేషనల్ అవార్డుల్లో మలయాళ సినిమా ఆటం పంట పండింది. జాతీయ ఉత్తమ చిత్రంగా ఈ మూవీని ఎంపిక చేశారు. బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డును కూడా అట్టం మూవీ దక్కించుకుంది. తెలుగుకు సంబంధించి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కార్తికేయ 2 ఎంపికైంది. నమస్తే అండి, నేను మీ నిఖిల్ని. ఇందాకే ఒక అద్భుతమైన న్యూస్ వినడం జరిగింది. మన సినిమా కార్తికేయ 2 నేషనల్ అవార్డు గెలుచుకుందని. చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని మీతో పంచుకోవడానికి వెంటనే ముందుకు వచ్చాను. ఈ సినిమా ఇంత సక్సెస్ఫుల్ అవ్వడం అండ్ ఈ అవార్డు రావడానికి క్రెడిట్ మా ఎంటైర్ టీమ్ అండి. మా ప్రొడ్యూసర్స్ అభిషేక్ అగర్వాల్ గారు, విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు, అలాగే మై బ్రదర్, మై మ్యాన్, మై డైరెక్టర్ చంద్రమోహన్ గారు ఇంత మంచి సినిమాని తీసి ఆయన రాశారు. అలాగే మా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, మా మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ, ఇంకా పేరు పేరున అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. మా డిఓపి కార్తిక్ ఘట్టంనేని అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ చూసిన సినిమా ఇది. అలాగే దేశవ్యాప్తంగా చాలా భాషల్లో రిలీజ్ అయ్యి చాలా మంచి సక్సెస్ సాధించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఆల్ యూ ఆడియన్స్, మా సినిమాని చూసి ఆదరించి ఇంత లవ్ ఇచ్చారు. అలాగే టు ద నేషనల్ అవార్డ్ కౌన్సిల్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆనర్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. తమిళంలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా పొన్నియన్ సెల్వన్ 1ని ఎంపిక చేశారు. కన్నడంలో ఇదే కేటగిరీలో KGF 2 ఎంపికైంది. మలయాళంలో సౌదీ వెళ్ళక్క CC 225 ఆఫ్ 2009 ఎంపికైంది. ఉత్తమ నేపథ్య సంగీతం అవార్డును పొన్నియన్ సెల్వన్ 1 సినిమాకు గాను AR రెహమాన్ దక్కించుకున్నారు. ఉత్తమ కొరియోగ్రాఫర్ కేటగిరీలో జానీ మాస్టర్, సతీష్ కృష్ణన్ ఉమ్మడిగా ఎంపికయ్యారు. వీరిద్దరూ ధనుష్, నిత్యా మీనన్ కాంబినేషన్లో వచ్చిన తిరు చిత్రంబళం సినిమాకి కొరియోగ్రఫీ చేశారు. బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్గా బాంబే జయశ్రీ, బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్గా అర్జీత్ సింగ్ ఎంపికయ్యారు. ఉత్తమ పాటల రచయితగా ఫాజా సినిమాకు గాను నౌషద్ సదర్ ఖాన్ ఈ అవార్డును దక్కించుకున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.